జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చినటువంటి వార్ 2 సినిమా మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఆ సినిమాని అడ్డుకుంటాం, ఎలా ఆడుతుందో చూస్తామంటూ కూడా నానా దుర్భాషలాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి రాకని ఎప్పటి నుంచో కూడా ఒక వర్గం, తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం ఆహ్వానిస్తూ ఉంది. ఆయన వస్తే పార్టీ మరింత బలం పెరుగుతుంది, రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనేది ఆ వర్గం యొక్క వాదన. అందులో భాగంగా చాలామంది సీనియర్లు కూడా జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. అయితే దీని మీద చర్చ వచ్చిన ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలుగా విడిపోతూ ఉంటారు. రెండు వర్గాలుగా విడిపోయి ఎన్టీఆర్ రాకను ఆహ్వానించే వాళ్ళు ఒకరైతే, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన వారసుడిగా ఉన్న లోకేష్ గారు కానీ పార్టీని పటిష్టంగా నడిపిస్తున్నారు కదా అంటూ కూడా చర్చకు దారి మళ్లిస్తుంటారు. అయితే ఈ వ్యవహారం మీద అనేక మంది సీనియర్లు గతంలో కూడా చర్చలు జరిపారు. దీని మీద ప్రెస్ మీట్లు పెట్టారు, దీని మీద కామెంట్లు కూడా చేసిన పరిస్థితి. తాజాగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ రాక ఇప్పుడు ఆవశ్యకత ఏముంది, దీని మీద ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, అసలు దగ్గుబాటి ప్రసాద్ గారు ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే దాని మీద అంతర్గతంగా ఒక చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీని మీద పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ అయినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది. దీని మీద వివరణ అడిగినట్టు, దగ్గుబాటి ప్రసాద్ గారిని వివరణ అడిగిన తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. క్రమశిక్షణా సంఘం ఏదైతే ఉంటుందో పార్టీలో, ఆ పార్టీ ముందు కూడా ప్రస్తుతం ఈ అంశం ముందు కొనసాగుతోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను రావాలి అంటే నన్ను ఎవరు అడ్డుకోలేరు, ఆయన ఎక్కడికి రావాలి, ఎవరు అడ్డుకుంటున్నారు అనేది ప్రస్తుతం ఆ మధ్యన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఎందుకంటే ఆయన పార్టీలోకి రావాలనుకుంటున్నారా, ఎవరన్నా అడ్డుకుంటున్నారంటే ఎవరు అడ్డుకుంటున్నారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకవేళ ఆయన పార్టీలోకి రావాలి అనుకుంటే ఎవరు అడ్డుకుంటున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. అయితే దీని మీద ముందు నుంచి కూడా ఒక పక్కన లోకేష్ వర్గీయులైతే ఆయన్ని అడ్డుకుంటారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానిస్తున్నటువంటి పార్టీ నాయకత్వం కూడా, అంటే పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం నాయకత్వం కూడా దీని మీద కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంటే లోకేష్ గారు ఎవరైతే గిట్టని వాళ్ళు ఉంటారో, లోకేష్ అంటే నాయకత్వాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉంటారో, లేదంటే ప్రాధాన్యత ఎవరికైతే దక్కదో వీళ్ళంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానిస్తున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చర్చించిన తర్వాత సదరు ఎమ్మెల్యే ఎవరైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఉన్నారో, ఈయన మీద ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది అంతర్గతంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి దీని మీద పార్టీ వర్గాలు, ఉన్నత వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది మాత్రం ప్రస్తుతం ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాకను ఆహ్వానిస్తున్నది వాస్తవంగా పార్టీలోని ఒక వర్గమా, నిజంగా ఆయన ఆవశ్యకత పార్టీలో ఉన్నదా అనేది చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ టాపిక్ మీద క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిందని మాత్రం చెప్పక తప్పదు.